Hello friends, welcome to our channel All-in-One Film Updates. టాప్ 12 లో బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. అవేంటో చూసే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి మెంటో. మూవీలో యాక్టర్స్ వచ్చేసి రియా సుమన్, నరేష్ అక్తాయ్ మరియు వైవా హర్ష అయితే నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ వచ్చేసరికి మగవాళ్ళు డిఫరెంట్ సెక్షన్ లో ఫేస్ చేసే డిస్క్రిమినేషన్, స్త్రీవాదులుగా సొసైటీ ఎలా చూస్తుంది అండ్ ఆ సమాజంలో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ వల్ల బాధించబడిన వాళ్ళు, ఆ బాధించబడిన మగవాళ్ళు #బెంటో అని పోరాడి సమాజంలో ఎలా నిలిచారు అనేది స్టోరీ ప్లాట్. మగవాళ్ళు ఆడవాళ్ళ వల్ల ఎలా బాధించబడ్డాడు అనే పాయింట్ తో కామెడీ జనరేట్ చేస్తూ మూవీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఒక కొత్త స్టోరీ లైన్తో ఒక కామెడీ జనరేట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా అయితే ఉంటుంది ఈ మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. ఆహా ప్లాట్ఫామ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి పచ్చువుం అద్భుతః విల్లుకుం. మూవీలో యాక్టర్స్ వచ్చేసి ఫాద్ ఫాసిల్ మరియు అంజనా జయప్రకాష్ అయితే కలిసి నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ లో బతుకుతున్న మలయాళీ మ్యాన్ అయితే ముంబైకి వచ్చి సెటిల్ అయితే అవుతాడు. హీరో పెట్టుకున్న షాప్ ఓనర్ వాళ్ళ మదర్ అయితే ఒక పాపని తీసుకురమ్మని ఎందుకు హీరో చెప్పింది. ఆ హీరో వాళ్ళ ఓనర్ మదర్ కి ఎందుకు హీరో ఆ పాపని తీసుకొచ్చి ఇచ్చాడు, వీటి మధ్యలో హీరోయిన్ ఎలా కలిశాడు, హీరోయిన్ కలిసిన తర్వాత ప్రేమలో ఎలా పడ్డాడు, ఇలాంటి క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ కావాలంటే మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా బెస్ట్ స్టోరీతో ఎమోషనల్ కంటెంట్ తో ఉన్న మూవీ ఇది. సీన్స్ కానీ చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్. ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మంచి మూవీ ఇది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న సిరీస్ వచ్చేసి న్యూసెన్స్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో అయితే బిందు మాధవి మరియు నవదీప్ అయితే కలిసి నటించారు ఈ సిరీస్ లో. సిరీస్ అయితే చాలా ఎంగేజింగ్ గా, సస్పెన్సింగ్ గా ఉంటుంది ఈ సిరీస్. మన హీరో అయితే జర్నలిజం లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. వీటి మధ్యలో అయితే ఒక 2 రాజకీయంలో ఉన్న పార్టీస్ అయితే ఉంటాయి అండ్ ఆ విలేజ్ లో ఉన్న జర్నలిజం వాళ్ళకి న్యాయం చేసిందా అన్యాయం చేసిందా అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లో అయితే ఫైనల్ ట్విస్ట్ తో అయితే మనకి క్యూరియాసిటీ బిల్డ్ చేసి వెళ్తారు నెక్స్ట్ సీజన్ లో ఏమవుతుంది అనేలా. ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ఉండే ఈ సిరీస్ ని మీరు చూడాలి అనుకుంటే ఆ ప్లాట్ఫామ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ద హగ్ షార్క్. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక యాచ్ లో అయితే ఫ్రెండ్స్ అయితే పార్టీ చేసుకుంటూ ఉంటే ఆ సముద్రంలోకి అయితే 3 లేడీస్ అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే తోసేస్తాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని తోసేసిన తర్వాత ఆ షిప్ ఎందుకు వాళ్ళు ఎక్కలేకపోయారు, షార్క్ నుంచి వాళ్ళందరూ తప్పించుకున్నారా లేదా అనేది మూవీ చూసి అయితే తెలుసుకోండి. మూవీ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కానీ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం బోరింగ్ అయితే లాగ్ అయితే ఉంటుంది. ఇది ఒక జస్ట్ టైం పాస్ మూవీ. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే G5 లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి సేవేజ్ మ్యాన్. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఊర్లో అయితే ఫాదర్ అండ్ డాటర్ అయితే ఉంటారు. ఆ ఫాదర్ ని అయితే విలన్స్ ఎందుకు చంపారు అండ్ ఆ పాపని తరుముకుంటూ వెళ్ళినప్పుడు సేవేజ్ మ్యాన్ ఎందుకు సేవ్ చేశాడు, ఫైనల్ క్లైమాక్స్ లో విలన్ కి అయితే ఎలా శక్తులు వచ్చాయి, సావేజ్ మ్యాన్ అయితే ఆ విలన్ ని చంపాడా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ కంతా మూవీని అయితే చూసి అయితే తెలుసుకోండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్ తో, బెస్ట్ ఎంగేజింగ్ మూమెంట్స్ తో మనల్ని అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. చూడాలి అనుకుంటే G5 లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ఐ లవ్ యూ. మూవీలో యాక్టర్స్ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్ మరియు పావెల్ గుల్తా అయితే కలిసి నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ కి అయితే ఒక ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటారు. వాళ్ళ ముగ్గురు అయితే ఒకే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు అండ్ హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయితే చంపేస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపాలనుకున్నాడు, ఫైనల్ గా హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ అయితే చంపాడా లేదా, ఫైనల్ గా హీరోయిన్ ఫ్రెండ్ అయితే బతికాడా లేదా అనేది మూవీ అయితే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. బెస్ట్ సస్పీషియస్ సస్పెన్స్ తో, ఎంగేజింగ్ మూమెంట్స్ తో అయితే మూవీ మనల్ని ఎవ్రీ టైం ఎంగేజ్ చేస్తుంది. మెయిన్ గా క్లైమాక్స్ వచ్చేసరికి చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది మూవీ. ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో జియో సినిమాస్ లో. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి ఫాస్ట్ ఎక్స్. మూవీ అయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి అయితే 10th పార్ట్ గా అయితే వచ్చింది. మూవీ యాక్టర్స్ వచ్చేసి విన్ డీజిల్ మరియు జాన్సన్ మోమో అయితే కలిసి నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ వచ్చేసి డామ్ టొరాటో ఫ్యామిలీని చంపాలని చెప్పేసి డెనిట్ రైస్ అయితే వస్తాడు. ఫైనల్ గా డామ్ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని అంతం చేశాడా లేదా అనేది మూవీ చూడండి. ఈ మూవీకి ఇంకో సీక్వెల్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్.
మూవీలో డామ్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ తో బెస్ట్ కార్ స్టంట్స్ యాక్షన్ సీక్వెన్స్ తో అయితే చాలా బాగుంటుంది మూవీ. వీళ్ళు కారులతో ఆటలాడేస్తారు ఫ్రెండ్స్. నాకు మాత్రం ఈ సినిమాలో విలన్ అయితే తెగ నచ్చేసాడు. సైకోటిక్ క్యారెక్టర్ తో మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ అయితే చేశాడు నన్ను. ఈ మధ్య హాలీవుడ్ అంతా ఇండియన్ టైప్ ఎమోషన్స్ మీద అయితే మొక్కు చూపుతున్నారు. చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో మరియు సైట్స్ లో అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న సిరీస్ వచ్చేసి స్కూప్ సిరీస్. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ మిస్టరీగా ఉంటుంది ఫ్రెండ్స్. స్కూప్ సిరీస్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక జర్నలిస్ట్ క్రైమ్ రిపోర్టర్ హత్య అయితే పోలీసులు మరియు మీడియాకి అయితే తెలుస్తుంది. ముంబై అండర్ వరల్డ్ తో అయితే ఎవరెవరికి సంబంధం ఉంది, అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎందుకు న్యాయం కోసం పోరాడుతుంది, ఆ లేడీకి ఆ జర్నలిస్ట్ కి ఏంటి సంబంధం, ఇలాంటి క్వశ్చన్స్ కన్నిటికీ ఈ సిరీస్ లో అయితే సమాధానం దొరుకుతుంది. సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ మిస్టరీగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నెంబర్ 9 లో ఉన్న సిరీస్ వచ్చేసి అసుర్ 2. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా థ్రిల్లింగ్ గా అండ్ ఇంప్రెసివ్ గా ఉండే సిరీస్ ఇది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఖాళీగా చెప్పుకు తిరిగే సాంబజోషి ఎవరు ముగ్గురు సామాజిక వ్యక్తుల్ని కాపాడడం కోసం తన సొంత కూతురును రియాన్ ఎందుకు కోల్పోయాడు, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ నికల్, ఇష్టమైన వాళ్ళందరినీ కోల్పోయి బాధలో ఉన్న సిబిఐ ఆఫీసర్ రాజ్ పాల్ కూడా ఒక మతంలోకి వెళ్లి జీవించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకు ముగ్గురిని చంపి సిబిఐ ఆఫీసర్లకే సవాల్ విసిరిన అభిషేక్ చౌహాన్ ఎవరు, వీళ్ళంతా ఎవరు, వీళ్ళ మధ్య జరిగే స్టోరీ ఏంటనేది సిరీస్ అయితే చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య ఉండే ట్విస్ట్లు చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి ఈ సిరీస్ లో. నెక్స్ట్ నంబర్ 10 లో ఉన్న మూవీ వచ్చేసి వీరన్. మూవీలో యాక్టర్ వచ్చేసి హిప్ హాప్ తమిళ్ సింగర్ అయితే నటించారు ఈ మూవీలో. స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక ఊరిలో అయితే వీరన్ అనే దేవుడు అయితే ఉంటాడు. ఊర్లో జనాలు అయితే ఆ దేవుడిని అయితే పట్టించుకోరు, ఉన్నాడా లేదన్నట్టు ఉంటారు. ఆ ఊర్లో ఒక ముసలాయన అయితే చెప్తాడు ఎప్పుడు ఆపదొచ్చినా గానీ ఆ ఊరికి వీరన్ అయితే అడ్డుగా ఉంటాడని. ఆ విలేజ్ కి అయితే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ప్రాబ్లం ని ఎదుర్కోవడానికి వీరన్ వచ్చాడా లేదా, హీరోకి అయితే పవర్స్ ఎలా వచ్చాయి, అలాంటి ఇంట్రెస్టింగ్ గా జరిగే మూవీ సీన్స్ మధ్య అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే కలుగుతుంది. మూవీలో కామెడీతో పాటు అక్కడక్కడ ఒక మంచి ఎమోషనల్ సీన్స్ తో అయితే మనల్ని ఇంప్రెస్ చేస్తారు మూవీలో. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 11 లో ఉన్న మూవీ వచ్చేసి మళ్ళీ పెళ్లి. ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నరేష్ అండ్ పవిత్ర అయితే కలిసి నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి బేస్డ్ ఆన్ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని తీసుకొని ఇంక్లూడ్ చేసి అయితే సినిమా తీశారు. పవిత్ర నరేష్ వాళ్ళిద్దరు అయితే ఒక షూటింగ్ లో అయితే కలుస్తారు. నరేష్ అయితే ఆమెను లవ్ చేస్తూ ఆమెనైతే ఎలా లవ్ చేసే విధంగా ఎలా చేసుకున్నాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఈ మధ్యలో నరేష్ వాళ్ళ వైఫ్ చేసిన హంగామా గానీ ఇవన్నీ దాటుకొని నరేష్ పవిత్రను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది స్టోరీ అయితే నడుస్తుంది. ఈ మూవీని చూస్తున్నంతసేపు నాకు భలే సిల్లీ మూవీని చూస్తున్నారా అనిపించింది. ఈ సిల్లీ రిటిక్లెస్ మూవీని మీరు చూడాలి అనుకుంటే ఆహా ప్లాట్ఫామ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 12 లో ఉన్న మూవీ వచ్చేసి మేము ఫేమస్. స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరో ఫ్రెండ్స్ అయితే ఫేమస్ అవ్వాలని చెప్పి ఏమేం చేశారు, వాటి మధ్యన కామెడీ పెట్టి అయితే మనల్ని అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఫ్రెండ్స్. మంచి కామెడీ మూవీ చూడాలి అంటే ఇది మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ కామెడీ ఎంటర్టైనర్ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్.